నాకు తెలిసి 2014లో వచ్చాయి, మళ్ళీ వస్తుంది 2027లో. ఏం చేయవచ్చు? 12 సంవత్సరాల్లో ఒక వ్యక్తి చిన్నపిల్లాన్ని, నేను 10వ తరగతిలో ఉంటే అసలే చీకటి ఆపై గాఢాంధకారం అని చెప్పి ఒక సింహస్వప్నం చూపిస్తా ఉంది టీవీలో. ఎవరా తిరిగి చూసా, కొన్నిజల పవన్ కళ్యాణ్. అప్పటికే తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఆయన ఒక పవర్ స్టార్ గా వెలుగొందుతా ఉన్నాడు. అలాంటి వ్యక్తి ప్రజారాజ్యం పార్టీ స్థాపన తర్వాత మళ్ళా 2014లో జనసేన పార్టీ అని చెప్పి మనందరం ముందుకు వచ్చినప్పుడు ఎన్నో అవమానాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్ని మాటలు అన్నారో, ఎన్ని ఇబ్బందులు పెట్టారో పవన్ కళ్యాణ్ గారికి అన్ని కూడా తెలుసు. అలాంటి అవమానాలను దాటుకుని, అన్యాయాలను ఎదుర్కొని, పోరాటం అనే పన్నాన్ని ఎంచుకుని ఎంతో మంది 100 రూపాయలు, 200 రూపాయలు, 500 రూపాయలు చిన్నపాటి కూలీ పని చేసేటువంటి సైనికులు నాకున్నారు. నాకు